కేంద్రం హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ నేరాల విచారణను వేగవంతం చేసి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడానికి, బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడానికి ఈ0 ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టింది. ఈ0 ఎఫ్ఐఆర్ను మొదట పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభించారు. దీనికి సంబంధించి ఒక ప్రకటన మే 19న కేంద్రం వెల్లడించింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం 10 లక్షలకు మించిన సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా హెల్ప్లైన్ నెంబర్ 1930 ద్వారా అందిన ఫిర్యాదులన్నిటిని ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా ఈ0 ఎఫ్ఐఆర్లుగా నమోదవుతాయి. ఆ తర్వాత ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయి. ఫిర్యాదుదారు తమ ప్రాంతంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ను సాధారణ ఎఫ్ఐఆర్గా మార్చుకోవచ్చు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసులు విచారిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ0 ఎఫ్ఐఆర్ విధానం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం త్వరలో ఈ0 ఎఫ్ఐఆర్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని రానుంది.